ప్రపంచంలో చాలామంది జీవితాంతం కష్టపడుతుంటారు. కానీ వారిలో కొంతమంది మాత్రమే చాలా వేగంగా ధనవంతులు అవుతారు. ఏంటి వాళ్ళ లోపల ఉన్న స్పెషాలిటీ ఏంది? ధనవంతులు ఎవరికి చెప్పని కొన్ని సీక్రెట్లు ఉన్నాయి. ఆ సీక్రెట్స్ ఏందో మనం ఇప్పుడు చర్చిద్దాం. ఫస్ట్ సీక్రెట్ వచ్చేసి ఆలోచన మార్పు. మనిషిని గొప్పవానిగా మార్చేదే ఆలోచన. గొప్పవానిగా మార్చాలన్నా, పేదవానిగా మార్చాలన్నా మన ఆలోచనలోనే ఉంటుంది. ఆలోచన మారితే దారి మారుతుంది, దారి మారితే లక్ష్యం మారుతుంది. అంటే నీవు ఏ విధంగా కావాలనుకుంటే ఆ విధంగా తయారు కావచ్చు. అంటే మనకు 3 దారులు ఉన్నాయి. మనిషి ఇక్కడ ఉన్నాడని అనుకుంటే, ఒకటి రిచ్, నెక్స్ట్ మిడిల్ క్లాస్, పూర్. నీ ఆలోచనలు ఎట్లుంటే ఆ దారిలోకి వెళ్ళిపోతావు. నువ్వు రిచ్ కావాలంటే రిచ్ అయిపోతావు, మధ్యతరగతి జీవితం అనుభవించాలంటే మధ్యతరగతి జీవితం అనుభవిస్తావు, పూర్గా మారాలంటే పూర్గా మారిపోతావు. మనిషి జీవితాన్ని మార్చేది ఆలోచన విధానం మాత్రమే. కాబట్టి మనిషి ఆలోచన విధానం మారాలి. మన ఆలోచన విధానం మారినప్పుడు ప్రతి సమస్యలో మనకు అవకాశం కనిపిస్తుంది. ఆ అవకాశాన్ని పట్టుకొని మనం ఎంత ఎత్తుకైనా ఎదగవచ్చు. కాబట్టి ఆలోచన విధానం మార్చుకోవాలి. నెక్స్ట్ లక్ష్య నిర్ణయం. ఆలోచన మారిన తర్వాత మనకు ఒక లక్ష్యం ఏర్పడుతుంది. ఏం లక్ష్యం ఏర్పడ్డది? సపోజ్ రిచ్ కావాలనే లక్ష్యం ఏర్పడ్డది. ఆ లక్ష్యం సాధించడానికి నిర్ణయం తీసుకున్నాం. ఆ నిర్ణయం తీసుకున్న తర్వాత దాన్ని సాధించడానికి ఎట్లా మనం ప్రయాణం కొనసాగించాలి. లక్ష్యం ఉన్న వానికి మార్గాలు కనిపిస్తాయి, లక్ష్యం లేని వానికి కారణాలు కనిపిస్తాయి. లక్ష్యం పర్ఫెక్ట్గా ఉండి స్ట్రాంగ్గా నువ్వు నిర్ణయం తీసుకుంటే ఖచ్చితంగా నీకు దారి కనిపిస్తుంది ఆ లక్ష్యాన్ని చేరుకోవడానికి. అదే నీకు లక్ష్యం పర్ఫెక్ట్ లేకపోతే కారణాలు కనిపిస్తాయి. మా నాయన అట్లా, మా అమ్మ ఇట్లా, మా అక్క ఇట్లా, మా చెల్లి ఇట్లా, మా తమ్ముడు ఇట్లా, సమస్యలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి నేను నా లక్ష్యాన్ని చేరుకోలేకపోతున్నా అనేటటువంటి కారణాలు నీకు కనిపిస్తూ ఉంటాయి. అట్లా కాకుండా స్పష్టమైన లక్ష్యం నీకుంటే లక్ష్యం వైపు ప్రయాణం చేయడానికి నీకు మస్తు దారులు కనిపిస్తాయి. నెక్స్ట్ స్వేచ్ఛా లక్ష్యం. డబ్బులు ఉంటే మనం ధనవంతులం అవుతాం, కానీ స్వేచ్ఛ ఉంటే సంతోషం వస్తుంది. ఆ సంతోషం రావాలంటే నీ డబ్బులు సంపాదించాలి. నువ్వు కష్టపడి సంపాదించడం కాదు. నువ్వు కష్టపడి సంపాదించిన డబ్బులు, ఆ డబ్బులతోనే డబ్బులు సంపాదించినప్పుడు నీకు స్వేచ్ఛ వస్తుంది. నువ్వు ఎక్కడికి కావాలనుకుంటే అక్కడికి వెళ్ళగలుగుతావు, ఏది తినాలనుకుంటే అది తినగలుగుతావు, ఏది తాగాలనుకుంటే అది తాగగలుగుతావు. అట్లా ఉన్న జీవితం ఏదైతే ఉందో అది స్వేచ్ఛా జీవితం. దానికంటే గొప్ప జీవితం ఏముండదు. కాబట్టి స్వేచ్ఛా జీవితం నీ లక్ష్యమై ఉండాలి. అంటే ఫ్రీడమ్ ఉండాలి. ఇప్పుడు అనిల్ అంబానీ, ముఖేష్ అంబానీ వీళ్ళెవరు ఫిజికల్ వర్క్ చేయరు. ఏం చేస్తారు? వాళ్ళు మెంటల్ వర్క్ చేస్తారు. కాబట్టి వాళ్ళు స్వేచ్ఛా జీవితాన్ని అనుభవిస్తూ ఉంటారు. నెక్స్ట్ ముందుగా మన లక్ష్యం ఏంటి? ధనవంతులు కావాలి. ధనవంతులు కావాలంటే అన్నింటికంటే ముందు మనం చేయాల్సింది ఏంటంటే సేవింగ్స్. ముందు నువ్వు ఎంత సంపాదించినా సరే, నువ్వు నెలకు 10,000 సంపాదించినా సరే, దానిలో కనీసం 2,000 పక్కన పెట్టేసేయాలి. నువ్వు ₹1,00,000 సంపాదిస్తే 20,000 పక్కన పెట్టేసేయాలి. ఆ విధంగా ముందుగా సేవింగ్స్ చేయాలి. ఫస్ట్ సేవింగ్ చేయాలి, తర్వాత ఖర్చు పెట్టుకోవాలి. ఫస్ట్ ఖర్చు పెట్టి తర్వాత సేవ్ చేద్దామంటే నీ తానే ఏం మిగలదు. కాబట్టి ఫస్ట్ ఏం చేయాలి? సేవింగ్ చేయడం అలవాటు చేసుకోవాలి. నువ్వు ఎంత ఎక్కువ సేవింగ్ చేస్తే అంత తొందరగా ధనవంతుని అవుతావు. ఎంత చేయాలి మరి? తొందరగా ధనవంతుడు కావాలంటే ఎంత సేవింగ్ చేయాలి? 40% నుంచి 50%. అంటే నీ 10,000 సంపాదిస్తే 5,000 సేవింగ్ చేయగలగాలి. అట్లాంటప్పుడు నువ్వు ఫాస్ట్గా ధనవంతుని అయ్యేటటువంటి అవకాశం ఉంటుంది. నెక్స్ట్ అనవసర ఖర్చులు నియంత్రణ చేయాలి. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ తక్కువ సంపాదించే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఈ సూత్రం బాగా పనిచేస్తుంది. అనవసర ఖర్చులు నియంత్రించాలి. ఒక పెద్ద ఓడ ఉందనుకుందాం, దానికి చిన్న రంధ్రం పడ్డా నీళ్లు మొత్తం దాంట్లోకి చేరి ఆ ఓడ మునిగిపోతుంది. కాబట్టి ప్రతి రూపాయి మనం క్యాలిక్యులేటెడ్గా ఖర్చు పెట్టుకోవాలి. క్యాలిక్యులేటెడ్ ఖర్చు పెట్టుకున్నప్పుడు ఏమవుతుంది? మన సంపద పోగొడుతుంది. చుక్క కలిస్తేనే సముద్రం అవుతుంది, రూపాయి కలిస్తేనే కోట్లు అవుతాయి. కాబట్టి ఏం చేయాలి? అనవసరమైన ఖర్చులు ఏవైతే ఉన్నాయో అవి నియంత్రించాలి. నేను ఒక హాస్పిటల్లో వాళ్ళ మెయింటెనెన్స్ చూసి ఆశ్చర్యపోయినాను. వాళ్ళు ఏం చేస్తున్నారంటే మనం
మూతి తుడుచుకునే టిష్యూ పేపర్ ఏదైతే ఉందో ఆ టిష్యూ పేపర్ నుంచి నీడిల్ పెట్టిన తర్వాత మనకు అతికించేటటువంటి టేప్ వరకు ప్రతిదీ క్యాల్కులేటెడ్గా ఉపయోగిస్తున్నారు. అట్లా క్యాల్కులేటెడ్గా ఉపయోగించడం వల్ల లాభం ఏంది అని అంటే అనవసరమైన వేస్టేజ్ తగ్గి మన యొక్క సంపద పెరుగుతుంది. ఒక్కొక్క ఇటుక పేర్చినప్పుడే బిల్డింగ్ ఏ విధంగా అయితే అందంగా తయారవుతుందో ఒక్కొక్క రూపాయి మనం సేవ్ చేసినప్పుడు మన సంపద కోట్లకు పడగలెడుతుంది. కాబట్టి అనవసర ఖర్చులు నియంత్రించుకోవాలి. నెక్స్ట్ బహుళ ఆదాయ మార్గాలు ఉండాలి. ఫైనాన్షియల్ ప్లానర్స్ ఏం చెప్తారంటే ఒక్క ఆదాయం మీద ఆధారపడొద్దు. ఒక్క ఆదాయం మీద నువ్వు ఆధారపడ్డావంటే అది ఏ పరిస్థితి వలన ఆ ఆదాయం రావడం ఆగిపోతే నీ పరిస్థితి ఒడ్డున పడ్డ చేపలాగా గిలగిల కొట్టుకొని పోతావు. కాబట్టి వీలైనంత వరకు నీకు బహుళ ఆదాయ మార్గాలు ఉండాలి. అంటే 3 నుంచి 7 మార్గాలు ఉండాలి. ఏంటేంటి మరి ఆ బహుళ ఆదాయ మార్గాలు? మనం పని చేస్తే వచ్చేటటువంటి ఆదాయం అంటే ఎర్నింగ్ ఇన్కమ్. నెక్స్ట్ ఇంకొక ఇన్కమ్ బిజినెస్ ఇన్కమ్. బిజినెస్ ఇన్కమ్ నువ్వు జాబ్ చేస్తే నీకు వచ్చేది జీతం వస్తుంది. అదే బిజినెస్ ఏం చేస్తుంది అంటే నీకు రకరకాల అవకాశాలను చూపిస్తుంది. కాబట్టి బిజినెస్ వైపు ఎక్కువగా ఆలోచన చేయాలి. నెక్స్ట్ ఇన్వెస్ట్మెంట్ అంటే పెట్టుబడులు పెట్టడం ద్వారా వచ్చే ఆదాయం. అంటే మ్యూచువల్ ఫండ్స్ కానీ స్టాక్స్ కానీ రియల్ ఎస్టేట్ కానీ వాటిలో ఇన్వెస్ట్మెంట్ చేసినప్పుడు దాని ద్వారా వచ్చేటటువంటి ఆదాయం ఏదైతే ఉందో అది ఇన్వెస్ట్మెంట్ ఇన్కమ్. నెక్స్ట్ రెంట్స్. మనం ఇల్లు కడతాం, ఆ ఇల్లు రెంట్కి ఇస్తే వచ్చే ఆదాయం. లేదా రోడ్డు పక్కన ఎక్కడన్నా మనం స్థలం ఉన్నప్పుడు ఆ స్థలాన్ని రెంట్కి ఇస్తే అక్కడ నుంచి ఆదాయం వస్తుంది. ఫ్లాట్స్ ఉంటే ఆ ఫ్లాట్స్ రెంట్కి ఇస్తే అక్కడ నుంచి ఆదాయం వస్తుంది. అట్లా రెంటల్ ఇన్కమ్. నెక్స్ట్ వచ్చేసి రాయల్టీ ఇన్కమ్. నీకు టాలెంట్ ఉందనుకోండి, ఒక బుక్ రాస్తే ఆ బుక్ అమ్మడం వల్ల నీకు రాయల్టీ వస్తుంది ప్రతి బుక్ అమ్మకం పైన, ఆ రాయల్టీ ఇన్కమ్. నెక్స్ట్ క్యాపిటల్ గెయిన్స్ అంటే మ్యూచువల్ ఫండ్స్ స్టాక్స్ లోపల పెట్టుబడి పెడతావు కదా, దాన్ని విలువ పెరిగినప్పుడు నీకు ఆ క్యాపిటల్ మీద ఎక్కువ ఆదాయం వస్తుంది, దాన్ని క్యాపిటల్ గెయిన్స్ అంటాం. నెక్స్ట్ డిజిటల్ ఇన్కమ్ అంటే ఏంటంటే యూట్యూబ్ స్టార్ట్ చేసి నువ్వు యూట్యూబ్ లోపల మంచి మంచి కంటెంట్ పెట్టినప్పుడు నీకు యూట్యూబ్ నుంచి ఆదాయం వస్తుంది. అదేవిధంగా ఆన్లైన్ కోర్సులు నువ్వు ఇచ్చినప్పుడు అక్కడ నుంచి కూడా ఆదాయం వస్తుంది. అట్లా 3 నుంచి 7 రకాల ఆదాయాలు ఉండాలి. ఎన్ని ఎక్కువ ఉంటే అంత మంచిది మనకు. నెక్స్ట్ నైపుణ్య అభివృద్ధి, స్కిల్ లెర్నింగ్. మనకు ఖాళీ టైం దొరికినప్పుడు స్కిల్ నేర్చుకోవాలి. స్కిల్ ఏదైతే ఉందో ఈ స్కిల్ ఉన్న వానికి ప్రపంచం పని ఇస్తుంది, గౌరవం ఇస్తుంది, గొప్ప స్థానం ఇస్తుంది. కాబట్టి స్కిల్ను నేర్చుకోవాలి. ప్రతి వ్యక్తికి పుట్టుకతో ఏదో ఒక స్కిల్ ఉంటుంది, ఆ స్కిల్ని అభివృద్ధి పరచుకోవాలి. ఒకవేళ ఏ స్కిల్ లేకపోయినా మనకు ఇంట్రెస్ట్ ఉన్న స్కిల్ ఏదైతే ఉందో దాంట్లో పోయి అక్కడ ఆ స్కిల్ నేర్చుకున్నప్పుడు మనకు ఎక్స్ట్రా ఇన్కమ్ వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది. నెక్స్ట్ సమయం విలువ తెలుసుకోవడం. డబ్బు పోతే మళ్ళీ సంపాదించుకోవచ్చు, కానీ పోయిన సమయాన్ని వెనక్కి తీసుకురాలేం. కాబట్టి సమయానికి చాలా విలువ ఇచ్చి సమయాన్ని చాలా జాగ్రత్తగా వాడుకోవాలి. నెక్స్ట్ భయాన్ని జయించడం. మనం ఇక్కడికి వెళ్ళాలంటే, మనం ధనవంతులుగా మారాలంటే ఫస్ట్ భయాన్ని జయించాలి. బిజినెస్ పెడితే లాస్ వస్తుందేమో, నెక్స్ట్ స్టాక్స్ ఉంటే లాస్ వస్తుందేమో, తగ్గితే ఇట్లా భయపడుకుంటుంటే నువ్వేం చేయలేవు, అక్కడనే ఆగిపోతావు. కాబట్టి ఫస్ట్ భయాన్ని దాటాలి. భయం అనే గోడను బద్దలు కొట్టినప్పుడే నువ్వు ధనవంతుడు అనేటటువంటి నేమ్ నీకు వచ్చేస్తుంది. కాబట్టి భయాన్ని జయించాలి. నెక్స్ట్ వ్యవస్థ నిర్మాణం. ఏమంటుండో సిస్టమ్ బిల్డ్ చేసుకోవాలి. మంచి అలవాట్లు ఉండాలి, మంచి ఆలోచనలు ఉండాలి. ఆ ఆలోచనలు అమలు పెట్టాలి. అమలు పెట్టినప్పుడే నీకు ఆదాయం వస్తుంది. ఆ ఆదాయం వల్ల ఏమవుతుంది, ధనవంతునిగా ఎదగలుగుతావు. కాబట్టి ఒకదానికొకటి రిలేషన్ ఉంటుంది. కాబట్టి అవి జాగ్రత్తగా గమనించుకోవాలి. నెక్స్ట్ నిశ్శబ్ద ఎదుగుదల. మన ఎదుగుదల ఎట్లుండాలంటే నిశ్శబ్దంగా ఉండాలి. మన విజయం శబ్దం చేస్తుంది. కాబట్టి నిశ్శబ్దంగా ఎదగాలి. నువ్వు ఎవరితో చర్చించాల్సినటువంటి అవసరం లేదు. నువ్వు మొదలుపెట్టే పని గురించి నీకు తెలిసి ఉంటే చాలు, నీకు నమ్మకం ఉంటే చాలు. ఆ పని తర్వాత శబ్దం చేస్తుంది. ఎవరితోనే డిస్కస్ చేయొద్దు. ఫస్ట్ డిస్కస్ చేసినావా అయిపోయి నువ్వు అక్కడనే ఆగిపోతావు. ఎందుకంటే నేను నర్వ చేస్తాను, నీ నుంచి అవుతుందా ఆగిపో అక్కడనే అని చెప్పిస్తారు, కాదని అంటారు. కాబట్టి నువ్వు ఎవరితోని నీ యొక్క ఐడియాస్ షేర్ చేసుకోవద్దు. ఒకవేళ ఐడియా మంచిదైనప్పటికీ వాళ్ళు కాపీ చేసి వాళ్ళు ఎదగడానికి ప్రయత్నం చేస్తారు, కానీ మంచిగా ఉంది నువ్వు ముందుకెళ్ళని చెప్పేవాళ్ళు చాలా తక్కువగా ఉంటారు. కాబట్టి
ఎంత తక్కువగా డిస్కస్ చేస్తే అంత మంచిది. నెక్స్ట్ మంచి స్నేహితులు. గంజాయి వనంలో తులసి మొక్క ఉంటే ఏమవుతుంది? గంజాయి వాసన వచ్చేస్తుంది. అదే తులసి వనంలో గంజాయి మొక్క ఉన్నప్పటికీ ఏమవుతుంది? తులసి మొక్క వాసన వస్తుంది. మన చుట్టుపక్కల ఉండే వాళ్ళ ప్రభావం మన మీద చాలా ఉంటుంది. కాబట్టి మంచి వాళ్ళతోని స్నేహం చేయాలి. ధనవంతుని లక్ష్యం ఏంది? ధనవంతుడు కావాలి అంటే ధనవంతులతో ఉండాలి. ధనవంతులతో ఉంటే ధనవంతునికి డబ్బు ఇవ్వకపోయినా ఏమిస్తారు? వాళ్ళు చేస్తున్నటువంటి పనులు ఏవైతే ఉంటాయో నువ్వు చాలా దగ్గరగా గమనిస్తావు. అవి నువ్వు కాపీ చేసినప్పుడు నువ్వు కూడా ధనవంతునిగా ఎదగడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది. కాబట్టి ధనవంతులతోని స్నేహం చేయాలి ధనవంతునిగా ఎదగాలంటే. నెక్స్ట్ జ్ఞాన సంపద పెంపకం. భద్రహరి చెప్తారు, నచోరహర్యం నచరాజహర్యం న మాతృభాజ్యం నచ భారకారి వ్యక్ృత వర్తతే ఏవ విద్యాధనం సర్వధన ప్రధానం. ఏమంటాడు? నచోరహర్యం దొంగలు ఎత్తుకుపోలేనిది, నచరాజహర్యం రాజులు తీసుకోలేనిది, నభాతృభాజ్యం మన అన్నదమ్ములు పంచుకోలేనిది, నచభారకారి మనకు భారం అనిపించేది, వ్యకృత వర్తతే ఏవ ఖర్చు పెట్టిన కొద్దీ పెరిగేది. చాలా బ్యూటీ ఇది. అన్నిటికంటే బ్యూటీ ఏంది? మనం డబ్బులు ఖర్చు పెడితే అయిపోతాయి, కానీ జ్ఞానం ఖర్చు పెడితే ఏమవుతుంది? విద్య ఖర్చు పెడితే ఏమవుతుంది? ఇంకా పెరుగుతుంది. వ్యయకృత వర్తతే ఏవ నువ్వు ఎంత ఖర్చు పెడితే అంత పెరుగుతుంది. విద్యాధనం సర్వధన ప్రధానం. విద్యాధనం ఏదైతే ఉందో అది అన్ని దానాల కంటే గొప్పది. ఆ విద్యను మనం ఆర్జించినప్పుడు జ్ఞానం వస్తుంది. ఆ జ్ఞానాన్ని మనం పెట్టుబడిగా పెట్టినప్పుడు మన సంపద పెరుగుతుంది, మనం ధనవంతులుగా మారుతాం. నెక్స్ట్ భావోద్వేగ నియంత్రణ. మనిషికి కోపం, దుఃఖం, బాధ ఇవన్నీ ఉంటాయి. వీటన్నిటిని ఎవరైతే కంట్రోల్ చేస్తాడో వాడు ఈ ప్రపంచాన్ని జయిస్తాడు. ప్రపంచం అతనికి దాసోహం అవుతుంది. వీటిని ఏమంటారు? భావోద్వేగ నియంత్రణ అంటారు. కాబట్టి భావోద్వేగాలను నియంత్రించుకోవాలి. నెక్స్ట్ లాభాల పెట్టుబడి. లాభాలు మనం పని చేసినప్పుడు లాభాలు వస్తాయి ఖచ్చితంగా. ఇక్కడ మనం సేవింగ్ కూడా చేసినాం ముందుగా సేవింగ్స్ ద్వారా ఒక దగ్గర ఉన్నటువంటి మనీ ప్లస్ మనం చేసినటువంటి ఇక్కడ వచ్చినటువంటి బహుళ ఆదాయ మార్గాల ద్వారా వచ్చినటువంటి డబ్బు, వీటన్నిటిని ఏం చేయాలంటే రీఇన్వెస్ట్మెంట్ చేయాలి. అంటే మళ్ళీ పెట్టుబడి పెట్టాలి. పెట్టుబడి పెడితే డబ్బుల్ని సంపాదిస్తాయి, కానీ మనిషి డబ్బులు సంపాదించడం చాలా స్లో ప్రాసెస్. అది ఈ డబ్బులు ఏవైతే ఉన్నాయో ఈ లాభాలు వచ్చినటువంటి పెట్టుబడి లాభాలను ఇస్తుంది. మళ్ళీ ఆ లాభాలను పెట్టుబడి పెడితే మళ్ళీ లాభాలు ఇస్తుంది. అట్లా లాభాలు రావడం వల్ల నువ్వేమైతే విపరీతమైన ధనం నీ దగ్గర చేకూరుతుంది. అట్లా నువ్వు తొందరగా ధనవంతుడిగా ఎదిగే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ అన్నిటికంటే వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆరోగ్య పరిరక్షణ. నువ్వు ఎంత సంపాదించినప్పటికీ, ఎంత పెద్ద ధనవంతుడైనప్పటికీ నువ్వు దాన్ని అనుభవించలేనప్పుడు నువ్వు ఎన్ని కోట్లు సంపాదించినా వృధా. కాబట్టి ఆరోగ్యాన్ని పరిరక్షించుకోవాలంటే ఉదయం లేచి ఆరోగ్యంగా ఉండడానికి ఒక మనిషి ఏమేమి చేయాలో అవన్నీ చేయాలి. వ్యాయామం చేయాలి, ధ్యానం చేయాలి, నడక, ఇవన్నీ మన జీవితం లోపల మెంటల్గా ఫిజికల్గా స్ట్రాంగ్గా ఉండడానికి ఏమేమి చేయాలో అవన్నీ చేయాలి. అప్పుడే ఆరోగ్యం బాగుంటుంది. ఆరోగ్యం బాగున్నప్పుడే అన్నీ అనుభవించగలుగుతావు, అన్ని ప్లేసులు తిరగగలుగుతావు, అన్నీ చూడగలుగుతావు, అందరితో సుఖంగా ఉండగలుగుతావు, ఆనందించగలుగుతావు. నెక్స్ట్ ఏంటి? సహనం, క్రమశిక్షణ. సహనం చాలా ఇంపార్టెంట్ మనిషికి. నువ్వు ధనవంతుడిగా ఎదగాలని ఈరోజు 200 దాచిపెట్టినావు, రేపు 400 ఇంకా 200 ఆ 200 తీసుకొని ఇంకా 200 దాని జతగా తీసుకొని ఖర్చు పెట్టుకున్నావు అనుకో, ఏమవుతుంది? అది సేవ్ కాదు, అది క్రమశిక్షణలో భాగం కాదు. క్రమశిక్షణ ఉండాలి. నువ్వు రోజు 200 సేవ్ చేయాలంటే 200 సేవ్ చేసి. నెక్స్ట్ ఏం కావాలి? సహనం ఉండాలి. ఈరోజు స్టార్ట్ చేయగానే రేపు ధనవంతుడు అయిపోవు. నువ్వు ధనవంతుడు కావాలంటే టైం పడుతుంది. కాబట్టి సహనంతో వెయిట్ చేయాలి. అది క్రమశిక్షణతో కూడిన సహనం నీకు ఉన్నప్పుడు నువ్వు ఖచ్చితంగా నువ్వు అనుకున్న లక్ష్యం ఏదైనా సరే, ధనవంతుడే కాదు, నీ జీవితంలో ఏ లక్ష్యమైనా సరే సాధించగలుగుతావు. ఏ మాత్రం అనుమానం లేదు. ఏముండాలి? దానికి సహనం ఉండాలి, క్రమశిక్షణ ఉండాలి. నెక్స్ట్ కృతజ్ఞత, సహాయం. నువ్వు ఎదిగిన ఒకవేళ ధనవంతుడు అయినావు అని అనుకుందాం, ఖచ్చితంగా నీకు కృతజ్ఞత, నీకు సహాయపడ్డ వాళ్ళు ఎవరో ఒకరు ఉంటారు ఖచ్చితంగా. నువ్వు ఎవరి సహకారం లేకుండా నువ్వు ధనవంతుడు కాలేవు. నువ్వు ధనవంతుడిగా ఎదిగే మార్గం లోపల చాలామంది నీకు సహాయం చేస్తూ ఉంటారు. ఈవెన్ నీ బిజినెస్ మ్యాన్ అయినా నీ తాను కొన్న కస్టమర్ కూడా
నీకు సహాయం చేసిన వ్యక్తి కిందనే వస్తాడు. కాబట్టి అతనికి కృతజ్ఞత సమర్పించుకోవాలి. నెక్స్ట్ సహాయం చేయాలి. ఈ ఈ భూమి మీద సహాయం కోసం అర్థించే వాళ్ళు చాలామంది ఉన్నారు. అన్నం లేక, దుస్తులు లేక, రకరకాలైనటువంటి సమస్యలతోని ఉన్న వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళకు నీవు సహాయం చేసినప్పుడు కర్మ సిద్ధాంతం ప్రకారం తిరిగి నీకు అంతకంటే ఎక్కువ నువ్వు ఎంతైతే వాళ్ళ మీద వాళ్ళకు దానం చేస్తావో అంతకంటే ఎక్కువ వచ్చేస్తుంది నీకు కర్మ సిద్ధాంతం ప్రకారం. కాబట్టి కృతజ్ఞత ఉండాలి, సహాయం చేయాలి, ఖచ్చితంగా సహాయం చేయాలి. నెక్స్ట్ తప్పుల నుంచి పాఠం. మనిషి అంటేనే తప్పులు చేస్తాడు, ఖచ్చితంగా పొరపాట్లు చేస్తాడు. తప్పులు చేయకుండా, పొరపాట్లు చేయకుండా బాగా గొప్పగా ఎదిగిన వ్యక్తిని ఒకరిని చూపిండంటే ఎవ్వరు కనపడరు మనం. తప్పులు సహజం. ఆ తప్పులను సరిదిద్దుకున్న వాడే గొప్ప వ్యక్తిగా ఎదుగుతాడు. తప్పిస్తే తప్పులు లేకుండా గొప్ప వ్యక్తిగా ఎదగలేము. కాబట్టి తప్పుల నుంచి మనం ఏం నేర్చుకోవాలి? పాఠాలు నేర్చుకోవాలి. మళ్ళీ ఆ తప్పు జరగకుండా చూడాలి. ఇంకా బెటర్ ఎట్లా ఎదగలుగుతాం ఆలోచన చేయాలి. అట్లా తప్పుల నుంచి మనం పాఠాలు నేర్చుకోవాలి. నెక్స్ట్ రోజు స్వీయ అభివృద్ధి. రోజు ఏం కావాలి? సొంతంగా అభివృద్ధి చెందడానికి రోజు 1% అభివృద్ధి చెందు. ఎక్కువ వస్తే ఇంకా మంచిది. 1% అయితే ఖచ్చితంగా లక్ష్యం పెట్టుకో. 1% లక్ష్యం పెట్టుకుంటే నువ్వు సంవత్సరం లోపల ఎంత పర్సెంటేజ్ బెటర్ అవుతావు? 365% బెటర్ అవుతావు. అంటే 3 అంతలు, ఇప్పుడు ఉన్నదానికంటే 3 అంతలు బెటర్గా తయారవుతావు నువ్వు. కాబట్టి రోజు స్వీయ అభివృద్ధి, రోజు డెవలప్ కావాలి. నీకున్న అలవాట్లు కానీ ఇవన్నీ మార్చుకుంటూ ముందుకెళ్ళగలగాలి. డెవలప్ మంచి వైపు వెళ్ళినప్పుడు నువ్వు ఒక సంవత్సరం లోపల ఎంత పర్సెంటేజ్ ఎదుగుతావు? 365% ఎదుగుతావు. 365% అంటే ఇప్పుడు ఉన్నదానికి 3 రెట్లు బెటర్గా తయారవుతావు. కాబట్టి ధనవంతుడు కావాలంటే వెరీ సింపుల్. ఏంది? ఆలోచన మార్చుకో ఫస్ట్. ఎవ్రీథింగ్ నీ ఆలోచనలే ఉంది. నువ్వు ఎట్లా ఆలోచిస్తే అట్లా తయారవుతావు. ఇంతకుముందు చెప్పినాను నేను ఒక వీడియోలో. నువ్వు ఎట్లా ఆలోచిస్తే అట్లా తయారవుతావు అని వివేకానందుల వారు అంటారు. అట్లే తయారవుతావు. నీకు ఏం కావాలి? రిచ్ కావాలన్నా, మిడిల్ క్లాస్ కావాలన్నా, పూర్ కావాలన్నా, ఇంకా దరిద్రుని కావాలన్నా, లేదా ఇంకా ఎక్స్ట్రీమ్ రిచ్ పర్సన్ కావాలన్నా, నువ్వు ఏం కావాలనుకుంటే అది అవుతావు. కాబట్టి జాగ్రత్తగా నీ ఆలోచన లోపల మార్పు తెచ్చుకోవాలి. నీ జీవితాన్ని మార్చేది నీ ఆలోచన మాత్రమే. కాబట్టి ఆలోచనని సక్రమ దిశ లోపల ఉంచాలి. ఇవే ధనవంతులు ఎవరు చెప్పని 20 రహస్యాలు, జీవితాన్ని మార్చే నిజాలు. ఒక్కసారి ఇవన్నీ జాగ్రత్తగా గమనించండి. ఇవన్నీ అప్లై చేయండి. 1 నెల తర్వాత కామెంట్ చేయండి. ఏమైనా మార్పు వచ్చిందా మీ జీవితంలో? వస్తే ఎట్లాంటి మార్పు వచ్చింది? ఇంకా 1 సంవత్సరం తర్వాత కూడా కామెంట్ చేయండి. ఎట్లా ఉంది మీ జీవితం? కంపల్సరీ వితిన్ 5 to 6 years లోపల మీ సర్కిల్ ఏదైతే ఉందో ఆ సర్కిల్ లోపల మీకంటే బెటర్ వ్యక్తి ఉండడని మాత్రం నేను చెప్పగలుగుతాను.